అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారారు. అమెరికాలోని అక్రమ వలసదారులను తరిమివేయాలనే పేరుతో పలు దేశాలపై బెదిరింపులకు దిగుతున్నారు. మాట వినకపోతే ఇష్టానుసారంగా సుంకాలను వేస్తున్నారు. తాజాగా కొలంబియాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడి నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. చివరికి కొలంబియా ట్రంప్ బెదిరింపులకు తలొగ్గినప్పటికీ ఇప్పుడు మరిన్ని దేశాలు ట్రంప్ వ్యవహార శైలిని చూసి కంగారు పడుతున్నాయి. ట్రంప్ చేతిలో రాయి ఎవరిపైన పడుతుందోనని ఆందోళన చెందుతున్నాయి. 4 సంవత్సరాల గ్యాప్ తరువాత వైట్ హౌస్ ను తిరిగి దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై ప్రపంచ దేశాలనుద్దేశిస్తూ సంచలన ప్రకటనలు చేశారు. పదవి చేపట్టిన మొదటి రోజే డజన్ల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసి చాలా మందికి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అమెరికాలోని అక్రమ వలసదారులను తమ స్వదేశానికి పంపించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను 500 ప్రత్యేక సైనిక విమానాల్లో వారి స్వదేశాలకు పంపేందుకు ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలువురిని పంపించివేసింది. ఈ చర్యలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ట్రంప్ వైఖరిని బహిరంగంగా వ్యతిరేకించారు. తమ దేశానికి చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రత్యేక విమానాల ద్వారా పంపకుండా పౌర విమానాల ద్వారా మాత్రమే వారిని తమ దేశానికి పంపించాలంటూ కొలంబియా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అప్పటి వరకు అమెరికా విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ట్రంప్ సుంకాలు పెంచుతామంటూ హెచ్చరికలు జారీ చేయగా కొలంబియా వెనక్కు తగ్గింది. దీంతో అమెరికా సైతం ఆ దేశంపై విధించిన సుంకాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వివరించింది. ఈ పరిణామానికి ముందు కొలంబియన్ ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో అమెరికా విమానాలకు అనుమతి ఇవ్వకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ కొలంబియన్ వస్తువులపై 25% సుంకం నుండి 50% విధిస్తానని అన్నారు. దీంతో పెట్రో అయిష్టంగానే ట్రంప్ చెప్పిన దానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ పరిణామం రెండు దేశాల మధ్య ప్రతీకార సుంకాలకు కారణమయ్యే పరిస్థితికి చేరుకుంది. అమెరికాకు కొలంబియన్ దిగుమతులపై 25% సుంకం సహా తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ప్రకటించిన తరువాత పెట్రో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అదనంగా ట్రంప్ కొలంబియన్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వారికి ప్రయాణ నిషేధం, వీసా పరిమితులను అమలు చేశారు. ఈ చర్యలు ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని బెదిరించారు ట్రంప్. అయితే ఈ పరిణామాల మధ్య గుస్తావో పెట్రో ట్రంప్కు ఒక ట్వీట్ పెట్టారు. ఇందులో అమెరికా అహంకారం, దోపిడీ, జాతి అసమానతల చరిత్రను విమర్శించాడు. ముఖ్యంగా పర్యావరణ హాని, ఆర్థిక సుంకాలు, లాటిన్ అమెరికా పట్ల ట్రంప్ విధానాలను ఎండగట్టారు. అయినా చివరకు ట్రంప్ బెదిరింపులకు వెనకడుగు వేయాల్సొచ్చింది. నిజానికి కొలంబియా లాటిన్ అమెరికాలో 3వ అతిపెద్ద అమెరికా వాణిజ్య భాగస్వామిగా ఉంది. అమెరికా సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2006లో జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత 2023లో $33.8 బిలియన్ ద్విమార్గ వాణిజ్యాన్ని, $1.6 బిలియన్ అమెరికా వాణిజ్య మిగులును సృష్టించడం వల్ల కొలంబియాకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. కొలంబియా తన ఎగుమతుల్లో 1/3 జీడీపీలో దాదాపు 4% అమెరికా మార్కెట్పై ఆధారపడింది. అందుకే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ముందుగా సైనిక బహిష్కరణ విమానాలను ఖండించినప్పటికీ తరువాత చేసేది లేక కొలంబియా పౌర విమానాల్లో వలసదారులను స్వాగతిస్తుందని ప్రకటించారు. వాళ్లను సంకెళ్లతో కాకుండా గౌరవప్రదంగా తీసుకురావటానికి కొలంబియా అధ్యక్ష విమానాన్ని అధిగమించిందని గుస్తావో వెల్లడించారు. ఇక కొలంబియాతో జరిగిన ఈ చర్చ తరువాత కేవలం కొలంబియా మాత్రమే కాదు, ఏ దేశం తమ పౌరులను వెనక్కు తీసుకోకపోయినా ఇలాంటి చర్యలే తీసుకుంటామంటూ వైట్ హౌస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయం అర్థం చేసుకుని అన్ని దేశాలు తమకు సహకరించాలని, అక్రమ వలసదారులను స్వదేశాలకు రప్పించుకోవాలని వివరించింది. అమెరికాలో అక్రమ వలసలను జాతీయ అత్యవసర పరిస్థితిగా ట్రంప్ ప్రకటించిన తరువాత అమెరికా సరిహద్దు భద్రతకు సహాయం చేయాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించింది. అక్రమ వలసలకు ఆశ్రయం ఇవ్వటం పై నిషేధాన్ని జారీ చేసింది. అమెరికా పౌరసత్వం లేని తల్లిదండ్రులకు, అమెరికా గడ్డపై పుట్టిన పిల్లల పౌరసత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. అయితే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారందరినీ ఖైదీల్లా సంకెళ్లు వేసి విమానాలను ఎక్కించడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. అమెరికాలోని అక్రమ వలసదారులను తిప్పి పంపే విషయంలో ట్రంప్ వైఖరిని కొలంబియా వ్యతిరేకించడం, దానికి ట్రంప్ బెదిరించడం, దాంతో కొలంబియా తన నిర్ణయాన్ని మార్చుకోవడం వంటి పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్రమైన చర్చకు కారణమయ్యాయి.
దేశాలను దారికి తెచ్చుకునే విషయంలో ట్రంప్ ఇలా బెదిరింపులకు దిగుతుండటంతో ఎప్పుడు ఏ దేశంపై విరుచుకుపడతారో అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇలాంటి హెచ్చరికలు కెనడా, మెక్సికోలకు కూడా జారీ చేశారు ట్రంప్. అక్రమ వలసదారుల్ని బహిష్కరించడానికి అమెరికా సైనిక విమానాలను ఉపయోగించడమే పెద్ద చర్చకు దారితీసింది. ఖైదీల్లా చేతికి సంకెళ్లు వేసి విమానాలెక్కించడంపై విమర్శలొస్తున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ఆ విమర్శలను లైట్ తీసుకుంటున్నారు. జనవరి 24ను కూడా అమెరికా సైనిక విమానం గ్వాటెమాలాకు 2 విమానాలతో వలసదారుల్ని తీసుకెళ్లింది. ఒక్కొక్క విమానంలో దాదాపు 80 మంది వలసదారులను రవాణా చేసింది. ఇక మెక్సికోకు కూడా గత వారం వలసదారులతో ఒక అమెరికా సైనిక విమానం వెళ్లింది. మెక్సికోలో దిగటానికి అనుమతించాలని అమెరికా కోరింది. అయితే ఈ అభ్యర్థనను మెక్సికో తిరస్కరించింది. అయితే ఫిబ్రవరి 1 నుండి కెనడా, మెక్సికో నుండి వచ్చే దిగుమతులపై 25% సుంకాలను విధించాలని ఆలోచిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. దీనికోసం అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవహించే ఫెంటానిల్పై తదుపరి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఇక వలసదారుల్ని బహిష్కరించడానికి వాడుతున్న కార్గో విమానంలో వలసదారులకు సంకెళ్లు వేసి తరలించడాన్ని బ్రెజిల్ తీవ్రంగా పరిగణించింది. బ్రెజిలియన్లను అవమానిస్తున్నారంటూ బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రంప్ను ఖండించింది. నివేదికల ప్రకారం విమానం చేరుకున్న తరువాత కొంతమంది ప్రయాణికుల పట్ల విమానంలో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. 88 మంది బ్రెజిలియన్ ప్రయాణికులు, 16 మంది యుఎస్ భద్రతా ఏజెంట్లు, 8 మంది సిబ్బందితో ప్రయాణించిన ఈ విమానం వాస్తవానికి ఆగ్నేయ రాష్ట్రమైన మినాస్ గెరైజ్లోని బెలో హారిజాంటేకు చేరుకోవాల్సి ఉంది. అయితే అమెజానస్ రాజధాని మనౌస్లో సాంకేతిక సమస్యల కారణంగా అనుకోకుండా ఆగిన సమయంలో బ్రెజిలియన్ అధికారులు చేతి సంకెళ్లను తొలగించాలని ఆదేశించారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తమ దేశస్థులను తీసుకురావటానికి బ్రెజిలియన్ వైమానిక దళం విమానాన్ని నియమించినట్లు ఒక ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో ఇంత దారుణంగా వ్యవహరించలేదు. ట్రంప్ అధ్యక్ష పదవిలో యుఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాలపై వందలాది దాడులు నిర్వహించారు. పలు కుటుంబాలకు తొలగింపు ఉత్తర్వులు పంపారు. అయితే ఒబామా అధ్యక్ష పదవిలో బహిష్కరించినంత మంది వలసదారుల కంటే భారీగా ట్రంప్ బహిష్కరించలేదు. ఒబామా అధ్యక్ష పదవిలో మొదటి 3 సంవత్సరాల్లో దాదాపు 18 లక్షల మందిని బహిష్కరించగా, ట్రంప్ తన 3 సంవత్సరాల అధ్యక్ష పదవిలో దాదాపు 8 లక్షల మందిని బహిష్కరించారు. అధ్యక్ష పదవి చివరి సంవత్సరంలో ట్రంప్ అదనంగా 1,86,000 మంది వలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించారు. దీంతో ట్రంప్ పూర్తి అధ్యక్ష పదవిలో మొత్తం 10 లక్షల కంటే తక్కువ మందిపైనే చర్యలు తీసుకున్నారు. అయితే ఈసారి ఏకంగా ఈ సంఖ్య డబుల్, ట్రిపుల్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి వల్ల భారత్ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇతర దేశాల తరహాలోని అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురికాకూడదని భావిస్తోంది భారత్. ప్రస్తుతం అమెరికాతో కొనసాగుతున్న దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలేవీ కూడా అక్రమ వలసల వల్ల దెబ్బతినకూడదనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవటంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే మొదటి దశలో భాగంగా అమెరికా నుండి 18,000 మందిని భారత్ తరలించడానికి అమెరికా చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి భారత్ సహకరిస్తుందని కూడా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. దానికి తగినట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ తీరును తలుచుకుని భారతీయ విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. గతంలో అమెరికాలో చదువుకునే విద్యార్థులకు కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగం చేసుకోవటానికి మరో 6 నెలల సమయం ఇచ్చేవారు. కానీ ట్రంప్ నిర్ణయాలతో కోర్సు పూర్తయిన వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలనే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల అమెరికా కలలన్నీ మధ్యలోనే ఆగిపోతాయనే అభిప్రాయానికొస్తున్నారు. ఇక H-1B వీసాల కోసం ఎదురు చూస్తున్న వారిలోనూ నిరాశ అలుముకుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ గందరగోళం మధ్య ఆశలు వదులుకోవాల్సి వస్తుందేమో అని కంగారు మొదలైంది. ఒకప్పుడు అక్కడి ఉద్యోగస్తుల వీసా రెన్యువల్ గురించి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ట్రంప్ నిర్ణయాలతో చాలా మంది ఐటీ ఉద్యోగస్తుల్లో ఆందోళన మొదలైంది. ఇక ట్రంప్ చర్యల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి వెనక్కు రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో త్వరలోనే 1,00,000 మంది భారతీయులు తమ విదేశీ ఆశల్ని సమాధి చేసుకోవాల్సి ఉంది.